హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి ట్రై చేయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ తమ్నైల్లోనే అర్థమైపోయి ఉంటుంది. నేను తమ్నైల్లో ఏమైతే పెడతానో అదే వీడియోలో కూడా ఉంటుందన్నమాట. సో చాలామంది కామెంట్స్లో కానీ పర్సనల్గా మెసేజెస్లో కానీ ఏమడుగుతున్నారు అంటే, మీ అబ్బాయి నడిచేటప్పుడు మిమ్మల్ని ఐడెంటిఫై చేసేవాడా, లేకుంటే మీరు ఎక్కడైనా ఉండి హయాన్ అని పిలిస్తే వచ్చేవాడా, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. వాటికి ఒక క్లారిటీ విత్ వీడియోతో మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, సో ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి నాకు హ్యాపీగా ఉంది. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడైనా ఒక మెమోరీస్గా నాకు గుర్తుగా ఉంటాయి. అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకున్నానన్న తృప్తి నాకు ఉంటుంది అని చెప్పి ఒక చిన్న హోప్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేస్తాను అంటే, అప్పటికి హయాన్ ఏజ్ 1 year 3 months 4 months ఆ టైంలోనే అండి. మా పెద్ద అబ్బాయి ఉన్నాడు కదా, వచ్చి నా దగ్గరికి కానీ వాళ్ళ ఫాదర్ దగ్గరికి కానీ వచ్చి మా డాడీ మా మమ్మీ అని అంటే అస్సలు ఒప్పుకోడండి. వాడు వచ్చి వాడిని నెట్టేసి సో మా దగ్గరకు వచ్చేవాడు అనమాట. వాడిని పక్కకు తోసేసి నన్ను ఎత్తుకో అని చెప్పి చేసేవాడు. సో అంత బాగా వాడికి అర్థమయ్యేది అనమాట. అన్నీ కూడా అంత అబ్జర్వ్ చేసేవాడు ఆ టైంలో. సో ఫస్ట్ అయితే వానికి మామూలుగా వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అనమాట. మా అబ్బాయి వెళ్ళేసి వాళ్ళ డాడీ దగ్గర మా డాడీ అన్నప్పుడు వాడు చూడండి ఎలా రియాక్ట్ అవుతాడో. వీడియో అనేది షేర్ చేస్తాను, చూడండి. పక్కకు దసేయండి, వద్దని చెప్పు. పక్కకు దసేయి ప్లీజ్. చూసారు కదండి, అలానే సేమ్ మా అబ్బాయి నా దగ్గరికి వచ్చి మా అమ్మ అన్నప్పుడు వాడి రియాక్షన్ చూడండి ఎలా ఉంటుంది. అస్సలు కొంచెం కూడా ఒప్పుకోడండి. అదే కాదు, ఈ వీడియోనే కాదు, మామూలుగా కూడా ఏంటి అంటే, సో మేము ఎక్కడైనా కూర్చోన్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ మా పెద్ద అబ్బాయి వచ్చి మా మమ్మీ అని మా దగ్గరికి వచ్చినా ఒప్పుకోడు. ఈవెన్ మా మీద అట్లా చెయ్యి వేసి మమ్మల్ని పట్టుకున్నా మా దగ్గరగా ఉన్నా కానీ ఒప్పుకోడు అనమాట. అంత జెలసీ ఫెలో అనమాట వాడు. సో అంటే వాడినే ఎత్తుకోవాలి, వాడితోనే ఉండాలి, వాడినే పడుకోబెట్టుకోవాలి, ఇలాంటి ఫీలింగ్స్ ఉండేటి వానికి. అంటే ఆ సిచ్యువేషన్లో అవి చాలా హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా అసలు పట్టించుకోడు అనమాట. ఇంక ఎప్పుడో రేరు ఈ మధ్య కాలంలో 1-2 సార్లు మా పెద్ద అబ్బాయి వచ్చి మా మీద చేయి వేసి మా మమ్మీ మా డాడీ అన్నప్పుడు వాడిని తోసేయడానికి కొంచెం ట్రై చేస్తున్నాడు ఇప్పుడు. సో మళ్ళీ అన్నీ కూడా అబ్జర్వ్ చేసి మళ్ళీ నార్మల్ అవుతాడు అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఈ మధ్య కాలంలోనండి, రీసెంట్గా ఒక 1 or 2 months టైంలోనే వాడు మా పెద్ద అబ్బాయి వచ్చి నా దగ్గర పడుకో అన్నాడు. వాడిని నెట్టేసి వచ్చి మధ్యలో పడుకోవడము, వాడిని పక్కకు తోసేయడము, వీడు దగ్గరికి రావడము చేశాడు. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. ఈవెన్ వాడు వచ్చి మా మమ్మీ అని చెప్పి నా దగ్గర కూర్చున్నా సరే కామ్గా చూస్తూ వెళ్ళిపోతాడు. ఏదైనా ఎమోషన్గా నేను కింద పడిపోయేటప్పుడు హయా నేను పట్టుకో అని గట్టిగా వచ్చినా సరే అండి, రాడు దగ్గరికి, చూస్తూ అయినా వెళ్ళిపోతాడు, లేదా అసలు చూడకుండా అయినా వెళ్ళిపోతాడు. సో ఆ సిచ్యువేషన్లో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా. సో నేను చాలా ట్రై చేస్తూ ఉంటాను, ఎక్కడి నుంచైనా పడిపోతున్నానని చెప్పి హయాన్ పట్టుకో అన్నా కానీ అస్సలు అండి చూస్తాడు,
చూస్తాడు కానీ ఏం రెస్పాండ్ అవ్వడండి, వెళ్ళిపోతాడనమాట. సరే చూద్దాం, వెయిట్ చేద్దాము, మళ్ళీ అలాంటి రోజు ఒకటి వస్తుంది, మళ్ళీ హ్యాపీగా ఉంటాము అని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే నేను మీతో అదే షేర్ చేయాలి అనుకున్నాను. సో చూడండి, ఒకసారి నాకు కామెంట్ కూడా చేయండి. మా అబ్బాయి చూడండి ఎంత బాగా దగ్గరికి రావడం, వాడు అంటే మా మమ్మీ అంటే వాడు యాక్సెప్ట్ చేయకపోవడము. సో చాలా హ్యాపీ మూమెంట్ అనమాట అది. సో ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలి అని ఇష్టంతో షేర్ చేసుకుంటున్నాను. అలానే మీతో షేర్ చేసుకున్నందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.